హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. డ్రాయింగ్ ఎగ్జామ్స్ రాస్తే ఏమన్నా లాభం ఉంటుందా? లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ చేస్తే ఏదన్నా యూజ్ ఉంటుందా? అసలు ఈ ఎగ్జామ్స్ దేనికి ఉపయోగపడతాయి? ఈ గవర్నమెంట్ ఈ ఎగ్జామ్స్ ఎందుకు పెడుతుంది? అసలు సార్ దీని గురించి మాకు తెలియదు, ఒకవేళ తెలిసినా కూడా ఏమన్నా ఉపయోగపడుతుందా మీరు చెప్పగలరా అని కమెంట్స్లో అడుగుతున్నారు, పర్సనల్గా అడుగుతున్నారు. సో దాని గురించే నేను మీకు క్లారిటీగా చెప్పాలని. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ 2 స్టేట్స్ పెట్టే డ్రాయింగ్ ఎగ్జామ్స్ వల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా అంటే తప్పకుండా చాలా యూజ్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ మీకు గవర్నమెంట్ తరపు నుంచి వస్తాయి. సో ఆ సర్టిఫికేట్స్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో కానీ ఒక టీచర్గా వెళ్ళాలి అంటే మీరు ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కోర్సు చేస్తున్నారా అని అడుగుతారు. జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో బిఎఫ్ఏలు ఎంఎఫ్ఏలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా చేయకుండా మీ దగ్గర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఏదైనా సర్టిఫికేట్ ఉంది అంటే మీరు ఈ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి అవి పాస్ అయ్యి ఉంటే ఆ సర్టిఫికేట్ మీకు ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ ప్రైవేట్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా చాలా అంటే గవర్నమెంట్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అవ్వాలంటే గవర్నమెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ పోస్ట్ తెస్తుంది. ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఈ సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ డ్రాయింగ్ లోయరు హయ్యరు దాంతోపాటు సమ్మర్లో 42 రోజులు మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీరు పాస్ అయితే ఇప్పుడు మీరు లోయర్ చేశారు, హయ్యర్ చేశారు, తర్వాత 42 డేస్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీరు కంప్లీట్గా ఈ టీటీసీ కంప్లీట్ చేసుకున్నట్టుగా రెడీగా ఉన్నట్టు. ఇప్పుడు లక్కీగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అందులో మ్యాక్సిమం కొన్ని పోస్టులు అయితే తీశారు, ఒక 32 వరకు ఉన్నట్టున్నాయి. నోటిఫికేషన్ వస్తే మనకి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. మరి ఇలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు తీసినప్పుడు, పోస్టులు తీసినప్పుడు అక్కడ మీరు ఏ డిస్టిక్లో అయితే తీసారో ఆ డిస్టిక్ వాళ్ళు అయ్యి ఉంటే అక్కడ పోస్టులు ఉంటే నోటిఫికేషన్లో మరి మీరు అప్లై చేసుకుంటే పోస్టు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే దీనికి కాంపిటీషన్ కూడా, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్కి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చాలామంది లోయర్ రాస్తారు, వదిలేస్తారు. కొంతమంది లోయరు హయ్యర్ కూడా చేస్తారు, వదిలేస్తారు. కొంతమంది లోయర్ చేస్తారు, సమ్మర్ క్యాంప్ కూడా చేస్తారు, సమ్మర్ క్యాంప్ ఎగ్జామ్ రాయరు. ఇంకా కొంతమంది లోయర్ రాస్తారు, సమ్మర్ క్యాంప్ 42 డేస్ కూడా వెళ్ళి ఎగ్జామ్ కూడా పాస్ అవుతారు, కానీ హయ్యర్ చేయరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి సగం వదిలేసి ఉంటారు. ఇక పూర్తిగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే లోయర్ చేసి హయ్యర్ చేసి 42 డేస్ ట్రైనింగ్ కూడా తీసుకొని తర్వాత జాబ్స్ వస్తే అప్లై చేసుకుందామని రెడీగా ఉంటారు. కానీ పోస్టులు అయితే గవర్నమెంట్లో చాలా తక్కువ తీస్తారు, కాంట్రాక్ట్ బేస్ మీద కూడా తీస్తూ ఉంటారు. ఇక్కడైతే తెలంగాణలో అయితే ఇక్కడ గురుకులు తీస్తారు, గురుకుల్లోని కాంట్రాక్ట్ బేస్ మీద ఇస్తూ ఉంటారు. ఆంధ్రాలో అయితే నవోదయలో ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏపీ డిఎస్సి వచ్చింది, అందులో సర్టిఫికేట్స్ ఉంటే మీరు అందులో అప్లై చేసుకుంటే మీరు పోస్ట్ కొట్టేయచ్చు. ఇక్కడ ఇంకో డౌట్ ఉండొచ్చు, పోస్టులు తీస్తారా తీరా అనేది, అది అవుతుందా లేదా అనేది ఎలక్షన్ వస్తుంది, ఇవన్నీ మనం పక్కన పెడితే డిఎస్సి అయితే తీశారు, అది ఫుల్ఫిల్గా కంప్లీట్ చేస్తే మరి ఎవరైతే పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో నిజంగా ఎలక్షన్ కోడ్ రాకముందే వచ్చేస్తే చాలా మంచిది కదా. ఎందుకంటే మీకు ఒక టీచర్ అవ్వాలన్న కోరిక కూడా నెరవేరుతుంది. కాబట్టి ఎవరైతే మరి ఈ సర్టిఫికేట్స్ ఉండి యూజ్ అవుతుంది అని ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి ఇప్పుడైనా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ డ్రాయింగ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది, అప్లై చేసుకోండి.
ఇప్పుడైనా మీరు కంటిన్యూ చేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్లో ప్రభుత్వాలు మారినా కూడా పోస్టులు ఎవరో ఒకరు తీస్తూ ఉంటారు. ఆర్టిస్టులకి కళాకారుల గుర్తింపు అనేది ఎప్పటికీ ఉంటుంది, కొంచెం ఎక్కువైనా తక్కువైనా. కానీ ఒకసారి మీరు సర్టిఫికెట్లు రెడీ పెట్టుకుంటే ఒకరోజు మీకు కూడా టైం వస్తుంది, చెప్పలేం. ఎందుకంటే ఏజ్ లిమిట్ చాలా ఇస్తారు, మినిమం 44 ఇయర్స్ వరకు ఇస్తారు. సో మరి 44 ఇయర్స్ వరకు మనం ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అప్పటి వరకు ఎదురు చూసినా ఏదో ఆశ మనకు ఉంటుంది కాబట్టి ఆ పోస్ట్ సంపాదించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ డ్రాయింగ్ ఎగ్జామ్స్ యూజ్ ఉంటుందా అంటే ఈ విధంగా యూజ్ ఉంటుంది. మీకు తెలుసో తెలియదు, అంటే ఇప్పుడున్న జనరేషన్ కన్నా ఇంతకు ముందు జనరేషన్కి అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాయింగ్ మాస్టర్లు, డ్రాయింగ్ టీచర్స్ ఉండేవాళ్ళు. ఆ పోస్టులు క్రమేణా తగ్గాయి, కంప్లీట్గా బ్యాన్ అయితే చేయలేదు. ఈ పోస్టులతో పాటు జనరల్ టీచర్స్ పోస్టులతో పాటు అవి కూడా తీస్తున్నారు. ఇప్పుడు వచ్చిన డిఎస్సీలు కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. కాబట్టి గుర్తింపు అనేది ఎప్పటికీ ఉంటుంది. మ్యూజిక్ ఉంది, అలాగే డ్రాయింగ్ ఉంది, క్రాఫ్ట్కి ఉంది. కాబట్టి మనకి అవకాశం అనేది ఎలా వస్తుందో తెలియదు. మీ దగ్గర మంచి టాలెంట్ ఉంటే, అంటే గవర్నమెంట్ పోస్ట్ అనే కాదు, మీరు వేరే రకంగా కూడా దాన్ని యూజ్ చేసుకొని మీరు డ్రాయింగ్ ఫీల్డ్లో ముందుకెళ్ళిపోవచ్చు. ఇట్లా అవకాశాలు చాలా రావచ్చు. సర్టిఫికేట్ అనేది ఉంటే ఇంకోటి ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్, ఇది ప్రైవేట్ ఇచ్చేది కాదు కదా. సో చాలా యూజ్ అవుతుంది. చెయ్యండి. మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? 7th క్లాస్ ఉంటే సరిపోతుంది లోయర్కి. హయ్యర్కి లోయర్ పాస్ అయి ఉండాలి. లోయర్ పాస్ అయిన వాళ్ళు ఈ 42 days ట్రైనింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇదే ప్రాసెస్. కాబట్టి చేసుకోండి. మినిమం ఫీజు కూడా ఎంత? 100, 150 రూపాయలు, అంతకన్నా ఎక్కువ లేదు. దీనివల్ల ఉపయోగం లేనప్పుడు గవర్నమెంట్ కూడా బ్యాన్ చేస్తుంది కదా, అంటే పోస్టులు తీయదు కదా. సో ఎప్పుడైనా సరే ఈ డ్రాయింగ్ అనే సబ్జెక్టు ఎప్పటికీ కూడా లైఫ్ ఉంటుంది. దాన్ని మనమే ఆలోచించి క్రియేటివిటీతో ఏ విధంగా దాన్ని మనం మౌల్డ్ చేసుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ డ్రాయింగు లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి చాలా చాలా ఉపయోగం ఉంటుంది. పాస్ అయ్యి సర్టిఫికేట్స్ ఉంటాయి. కాబట్టి ట్రై చేయండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చి డేట్ అయిపోయింది అనుకోండి, అప్లై చేసుకున్న డేట్ అయిపోతే మీరు 1 year వెయిట్ చేయాలి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే అవకాశం ఉంది ఏపీ వాళ్ళకైతే. సో అప్లై చేసుకోండి. ఇక తెలంగాణలో కూడా త్వరలో ఎగ్జామ్స్ జరగబోతే దాని ఎగ్జామ్ షెడ్యూల్ కూడా రావచ్చు, చూద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.